భారత్తో జరిగిన కీలక మ్యాచ్లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో తీవ్ర నిరాశ వాతావరణం నెలకొందని హెడ్ కోచ్ చెప్పాడు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ మాట్లాడుతూ డ్రెస్సింగ్ రూమ్లో అందరూ చాలా నిరాశలో ఉన్నారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్కు ఎంత ముఖ్యమో ఆటగాళ్లకు తెలుసు. అందుకే ఈ ఓటమి వాళ్ళను మానసికంగా బాగా దెబ్బతీసింది అని తెలిపాడు. భారత్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషాన్ అద్భుతంగా 77 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుట్ అయినా ఇషాన్ కిషాన్ పోరాటంతో స్కోర్ మెరుగైంది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ 32 రన్లు, అలాగే శివం దుబే 27 రన్స్ చేసి కీలక పాత్ర పోషించారు. దాంతో భారత్ 175 పరుగులు 7 వికెట్ల నష్టానికి స్కోర్ చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ బ్యాటర్ ఆర్డర్ ఘోరంగా కుప్పకూలిపోయింది. భారత పేసర్ బుమ్రా దెబ్బకు రెండో ఓవర్లలోనే ఫేమ్ ఆయుష్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా పెవిలియన్ చేరారు. దాంతో పాకిస్తాన్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో కొంత పోరాటం చేసినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది. ఇది భారత్పై వారి మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంపై హెడ్ కోచ్ స్పందిస్తూ ఆరంభంలో పిచ్ స్పిన్ కు సహకరించిందని, బంతి బాగా తిరిగింది, మొదట బాగా మొదలెట్టాం, కానీ కిషాన్ ఆటతో మ్యాచ్ మాకు దూరమైంది అని చెప్పాడు. ఈ ఓటమితో వరల్డ్ కప్ లో భారత్ పై పాకిస్తాన్ రికార్డ్ మరింత దిగజారింది. మొత్తం 9 మ్యాచ్ల్లో 1 విజయం మాత్రమే సాధించింది. ప్రస్తుతం భారత్ వరుసగా 3 గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. చివరిగా హుసేన్ మాట్లాడుతూ, మేం మళ్ళీ నిలదొక్కుకోవాలి. 2-3 రోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఇప్పటి వరకు మేం మంచి క్రికెట్ ఆడాం, ఇంకా టోర్నీలో బలంగా తిరిగి రావచ్చు అని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ నమీబియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ పాక్కు అత్యంత కీలకంగా మారింది. ఆ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సూపర్ 8కి చేరే అవకాశం ఉంటుంది.